దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. ప్రియులారా, మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని లాంటి మహాశ్రమల గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి, ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి. జీవితం అంటేనే శ్రమతో కూడింది. ఎన్నో వేదనలు, భారాలు అన్నిటినీ జయించేదే మానవ జీవితం. ఈ మానవ మనుగడిలో మనము ప్రకృతి వైపరీత్యాల్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఈ జనసంద్రాన్ని, జనసమూహాన్ని అందరూ అంతటా మారు మనసు పొందాలని, ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకుంటారో, దేవుడిలో విశ్వసిస్తారో, దేవుణ్ణి సేవిస్తారో, దానికి ప్రతిఫలము దేవుడిచ్చిన గొప్ప మహాకృప. ఇప్పుడు మహాశ్రమల గురించి, ఒక్కొక్క జీవితంలో మహాశ్రమలు, తుఫాన్లు, వడదుడుకులు, అనేకమైన ఆటపోటులు, శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఉంటాయి. అన్నిటికీ దేవుడు మనకి తోడై ఉన్నాడు. చూడండి, ప్రకటన 21:3 చూస్తే, ఆయన వారి కన్నులు బాష్ప బిందువు తుడిచెను. ఆయన వారి కన్నుల అన్నుల ఎదుట ప్రతి బాష్ప బిందువులను తుడుస్తాడంట. మనకు తోడై ఉన్న దేవుడు, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని ఆ శ్రమల్లో కాపాడుతున్న దేవుడు, వారు ఆయన ప్రజలై ఉంటారంట. దేవుడు వారికి తోడయ్యుండును, దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఇదిగో దేవుని నివాసము, దేవుని నివాసము.